నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు గారు ఉన్నారు. నరసింహులు గారితో మాట్లాడదాం. రీసెంట్ గా సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఏబిసిడి వర్గీకరణ ఏదైతే రాష్ట్రాలకే పూర్తి స్థాయి అధికారం ఉంటుంది. సో ఇక ఎస్సీ వర్గీకరణకైతే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఒకసారి మాట్లాడదాం. వీరి పాత్ర కూడా ఎంతో ఉంది. 30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 30 ఏళ్ల కళ నెరవేరింది. ఈ కళ గురించి, ఈ కళలో జరిగినటువంటి అనేక ఒడిదొడుకుల గురించి మాట్లాడి తెలుసుకున్నట్టు ప్రయత్నం చేద్దాం. నరసింహులు గారు, ప్రధానంగా 30 ఏళ్ల కళ నెరవేరింది. సో ఈ 30 ఏళ్ల కళలో ఎస్సీ వర్గీకరణ రావడానికి ప్రధాన సూత్రధారులు, ప్రధాన పాత్రధారులు ఎవరంటే ఏం చెప్తారు? వాస్తవంగా చెప్పాలంటే మాదిగ కులంలో ఒక నాయకుడు అనేవాడు లేని కాలం నుంచి ఇవాళ ఎంతోమందిని నాయకులు కాగలిగారంటే కారణం ఈ యొక్క ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ నాయకత్వం. మందకృష్ణ మాదిగను తయారు చేసింది ఎవరంటే మోత్కుపల్లి నరసింహ. నేను అప్పుడు మంత్రిగా ఉన్నా. ఆయన ఈ కార్యక్రమాన్ని నేను చేస్తానని చెప్పినప్పుడు నేను ఎంతో ఆనందపడ్డాను. 30 ఏళ్ల కింద పెట్టినటువంటి ఆ మొగ్గ ఇవాళ వికసించింది. ఇవాళ ఒక మంచి సువాసన వెదజల్లుతూ ఉంది. మందకృష్ణ మాదిగ పోరాటం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఒక మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉర్రూతలూగించినటువంటి ఎంఆర్పిఎస్ మాదిగలు అది చరిత్రాత్మకమైనటువంటిది. అటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఉద్యమము ఏదో నీరుగారిపోయింది, ఏమి కాదు అనేటువంటి పరిస్థితి వరకు అందరూ మాట్లాడుకున్నటువంటి విషయం. కానీ ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే మా కులాన్ని ఎవరు గుర్తుపట్టని కాలం. మాదిగాని పిలుచుకోవాలి, ఎస్సీ అంటారే కానీ మాదిగా అనేటువంటిది చెప్పుకోలేని పరిస్థితుల్లో నుండి ఇవాళ మేం మాదిగలం అని చెప్పుకునేటువంటి గర్వించుకోదగ్గ స్థాయిలో జాతి ఉన్నదంటే దానికి కారణం మరి మోత్కుపల్లి నరసింహులు, మందకృష్ణ మాదిగ. వాస్తవంగా చెప్పాలంటే అడుగడుగున నిలబడి గవర్నమెంట్లో ఉన్న ఎన్టీ రామారావు మహనీయుడి యొక్క సపోర్ట్ తోటి నేను సంపూర్ణమైనటువంటి సహకారం, ఓపెన్గా కూడా సహకారం అందించినటువంటి పరిస్థితి. జనరల్గా అందరూ చేయలేరు. ఒక అధికార పార్టీలో ఉండి ఒక పార్టీ పరంగా చేసే కార్యక్రమాన్ని నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ కూడా బాహాటంగా చేయటం అంటే ఎవరు చేయరు. కానీ నేను ఎన్టీ రామారావు గారు నా మీద ఎంతో అభిమానం ఉండే, దాన్ని ఉపయోగించి నేను మా జాతి వెలుగు కోసం, భవిష్యత్తు కోసం నేను పనిచేయటం జరిగింది. దాన్ని అందుకొని కృష్ణమాదిగ కూడా చాలా వాస్తవంగా చెప్పాలంటే చాలా కష్టపడి పాదయాత్రలు చేసి, రకరకాల పోరాటాలు చేసి, జైలుకి వెళ్ళి, మరి పోలీసులతో రకరకాల హెరాస్మెంట్ కూడా గురయ్యి మరి పోరాటం చేసినటువంటి ఘనమైన చరిత్ర మందకృష్ణ మాదిగకు ఉన్నది. సరే, ఎటువంటి సందర్భంలో కూడా ఒక సందర్భంలో మందకృష్ణ మాదిగను అరెస్ట్ చేసి జైల్లో వేస్తే అసలు ఎవరన్నా మాట్లాడినోళ్ళు లేడు, ఎవరు కూడా మాట్లాడినోళ్ళు లేడు. ఏ వర్గం నుంచి లేరు, ఏ పార్టీ నుంచి లేరు. అది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఆ టైంలో నేను పెంచిన తమ్ముడు జైల్లో ఉంటే నేను రాజకీయ పార్టీలను కూడా పక్కన పెట్టి నేను వెళ్ళి ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర నేను నిరసన దీక్ష చేశాను. నిరసన దీక్ష చేస్తే పోలీసు వాళ్ళు మందకృష్ణ మాదిగను జైల్లో పెట్టడం అంటే మాదిగ జాతి మొత్తాన్ని జైల్లో పెట్టినట్టు, ఇది అన్యాయం అని చెప్పేసి నేను ఏడ్చాను, మీడియా ముందు ఏడ్చాను. సరే, నన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషను, సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను పోలీస్ స్టేషన్లోనే ఉన్నా, అన్నం తినకుండా. మరి జైలుకి వెళ్ళా. ఆయన విడుదలయ్యేంత వరకు కూడా అందరితోనే, అన్ని పార్టీలతో కూడా మాట్లాడాను నేను. మొత్తానికి అటువంటి పరిస్థితులలో కూడా నేను ఆయనతోనే ఉన్నాను. నేను అనేది అంటే ఇక్కడ మన రాజకీయం కొరకు కాదు, రాజకీయాన్ని మన జాతికి ఉపయోగం చేయాలి, మన కొరకు కాదు. రాజకీయాన్ని కూడా మన జాతికి ఉపయోగం చేయాలనే నీతిని నేర్పిన జీవితం నాది. కాబట్టి మందకృష్ణ మాదిగ తన కొరకు చేసుకోలే, ఆయన పోరాటం అంతా జాతి కొరకు చేశాడు.
కాబట్టి జాతి కొరకు చేసినటువంటి మందకృష్ణ మాదిగని గౌరవించాల్సినటువంటి బాధ్యత. ఇవాళ ఒక మాట చెప్పాలంటే జాతి మొత్తం పండగ చేసుకుంటుంది. ఈ పండుగ చేసుకోవడానికి కారకులు ఎవరు, దీని మూలం ఎవరు అనేది జాతి మొత్తాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, జాతి మొత్తం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే కృష్ణమాదిగ ఏం చెప్పాడు, మోత్కుపల్లి నరసింహుల అన్ననే మా పెద్ద దిక్కు, మొదట ఎంఆర్పిఎస్ రెజల్యూషన్ పాస్ చేయించినోడు మా అన్ననే, ఆయనే మాకన్నిటికీ పెద్ద దిక్కుగా మాకున్నాడనే పదం ఆయన చెప్పడం అనేటువంటిది ఇలా గమనించాలి. కాబట్టి మరి కృష్ణకు కూడా నేను అడుగడుగున అండగా ఉండటమే కాక ఒక అన్నగా మరి నా బాధ్యతలు నేను నిర్వహించి ఆయనని సక్సెస్ఫుల్గా ఇవాళ ఆ స్థాయిలో ఉండడానికి కారకుడైనటువంటి జీవితం నాది. ఆ తర్వాత రకరకాల పరిణామాల్లో ఆయన ఎదిగాడు. ఇవాళ ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ఆయనను కౌగలించుకొని ముద్దాడి మరి ఏ విధంగా ఆయనను గౌరవించిండో, ఒక మాదిగ కులంలో వచ్చి ఆయన ఆ రకంగా మాట్లాడటం అనేది కూడా మనం గర్వించాలి. రాజకీయాలు పక్కన పెట్టండి, రాజకీయాల వరకు వచ్చినప్పుడు మాట్లాడదాం, కానీ జాతి కొరకు చేసినటువంటి కృషి అది. కాబట్టి దాంట్లో ప్రధానమంత్రి కానీ వాళ్ళు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కిషన్ రెడ్డి గారు కానీ మరి ఎంతగానో దానికోసం కృషి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తే ఏది కాదు, భారత ప్రభుత్వం సపోర్ట్తోనే ఇవాళ జరిగినటువంటి పరిణామం అనేది కూడా మనకు కనపడతా ఉంది. ఇక రెండోది, వాస్తవంగా ఈ మాదిగ జాతికి దిక్కెవరు, అసలు 83 కంటే ఎన్టీ రామారావు రాకముందు మా ఎమ్మెల్యేలే లేరని చెప్పొచ్చు మేము, 0 ఎమ్మెల్యేస్. ఆ ఉన్న 2-3 కూడా వాళ్ళు చదువురాని వాళ్ళను బైకాడ జీతగాలను తెచ్చి నిలబెట్టినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ హవా ఉన్న కాలంలో. కాబట్టి ఎవరు ఉన్నటువంటి పరిస్థితి లేదు. బట్ ఎన్టీ రామారావు వచ్చినాక మాలలతో సమానంగా ఎమ్మెల్యేలను తయారు చేసినటువంటి ఘనత అసలు ఎన్టీ రామారావు గారు, మహనీయుడు ఆయన. వాస్తవంగా చెప్పాలంటే మాదిగ జాతిని లేపి వాళ్ళకు కూడా మంత్రి పదవులు ఇచ్చి, వాళ్ళకు కూడా ఎంపీ స్థానాలు ఇచ్చి, వాళ్ళను గౌరవించి ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే కారణం ఎన్టీ రామారావు గారే. ఎన్టీ రామారావు దయ వల్లనే నేను ఇవాళ 6 సార్లు గెలిచా. నేను 30 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా అంటే ఆయన దయనే, ఆయన పెట్టిన మొక్కే ఇది. కాబట్టి ఇవాళ మరి అటువంటి మహనీయుని కూడా మనం ఈ సమయంలో స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు అయితే చట్టమే చేసిండు పాపం. చట్టమే చేసి ఎంతమంది మరి మాలలు కూడా రేపు ఓట్లు వేస్తారా లేదా అనేది కూడా ఆలోచించకుండా చట్టం చేసి ధైర్యంగా ఒక సంస్కరణ తీసుకొచ్చి ఆయన చట్టం చేసి 4 సంవత్సరాలు దాన్ని అమలు చేసిండు. దాని ఫలితంగా వందలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి, చదువులు వచ్చినాయి, ఎంబీబీఎస్లు, డాక్టర్లు, రకరకాలుగా చదువుకునేటువంటి అవకాశం మాదిగలకు దొరికింది. దురదృష్టం ఏంటంటే మరి 2004లో తెలుగుదేశం పోవటం, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. ఆ తర్వాత కారణాలు ఏమైనా కోర్టు కొట్టేసింది. ఇక అక్కడి నుంచి 20 ఏళ్ళు 2004లో కొట్టేస్తే ఇది 2024 అంటే 20 ఏళ్ళు ఇది కోట్లలోనే మూలిగింది. కోట్లలో మూలిగితే ఎంత నష్టం వచ్చింది మాదిగోళ్ళకు? 20 సంవత్సరాలు మళ్ళీ నష్టపోయారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి, ఆయన దయ వల్లనే మాత్రమే మాదిగలు బతికారు. ఆ తర్వాత పీరియడ్ మొత్తం 70 సంవత్సరాలు 71 సంవత్సరాలు కూడా అన్యాయమే జరిగింది కదా. ఎక్కడ కూడా మాదిగలకు అవకాశమే లేదు, మాదిగలు లేరు అన్నట్టు ఉండే. ఇక అది చాలా దురదృష్టకరమైన పరిణామం. ఇకపోతే కేసీఆర్ గారు, ఆయన సరే కొత్తగా రాష్ట్రం వచ్చింది, రాగానే రెజల్యూషన్ పాస్ చేశాడు, ప్రధానమంత్రి వరకు కూడా రెజల్యూషన్ ఇచ్చారు. వారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం ధన్యవాదాలు చెప్పాలి, రెండవది ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు వారికి సంపూర్ణమైన ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది జాతి పక్షాన. ఇకపోతే కేసీఆర్ గారు కూడా వాస్తవంగా రెజల్యూషన్ పాస్ చేయించాడు, ప్రధానమంత్రి దగ్గర కూడా వెళ్ళి ఇచ్చొచ్చాడు, చెప్పి వచ్చాడు, కానీ దురదృష్టం కాలేదు. ఇకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా పార్టీ నాయకుడు, ప్రధాన మాట చెప్పినాక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వల్ల మా జాతి చాలా దెబ్బతిన్నది అంటే మాకు అసెంబ్లీ సీట్లు లేవు, పార్లమెంట్ సీట్లు లేవు, అసలు 0కి వచ్చినాం మేము. మళ్ళా మాదిగలు రాజకీయం లేకుండా, రాజకీయ అధికారం లేకుండా ఏం సాధిస్తాం సార్? నేను అధికారంలో ఉన్నా కాబట్టి నేను కరెంట్ ఇవ్వగలిగా పేదోళ్ళందరికీ,
తర్వాత నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉండటం వల్ల బ్రహ్మాండమైన హాస్టల్ బిల్డింగులు కట్టియగలిగా. అంటే పవర్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఏ కులపోడైనా నేను ముఖ్యమంత్రి కావాలి, మంత్రులు కావాలని కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటారు అంటే మరి వాళ్ళ కులాలకు కూడా సపోర్ట్ చేస్తారు. నేషన్కు కానీ లేకపోతే స్టేట్కి కానీ పనిచేసే వాళ్ళు పనిచేస్తుంటారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా మరి కారణాలు ఏమైనా నష్టపోయింది అయితే నష్టపోయిందంటే మాదిగలు. ఇప్పుడు సుప్రీంకోర్టు మాకు జీవిగంజి పోసింది. మాదిగలకు చచ్చిపోయిన జనం ఇవాళ జీవిగంజి పోసింది. కారణం ఏంది? మాకు ఎక్కడ స్థానాలు లేవు. మా అరుపును మా బాధను కూడా ఎవడు పట్టించుకుంటూ లేడు. వీళ్ళకేందా 10 రూపాయలు వారేస్తే పని చేస్తారు అన్నట్టుగా చేస్తున్నారు మమ్మల్ని. కాబట్టి మా జాతికి దిక్కుమొక్కు లేదు. ఈ పరిణామాలలో మరి చాలా నష్టపోయినాం. ఇప్పుడు సుప్రీంకోర్టు మాదిగలకు జీవిగంజి పోసి బతికిచ్చింది. ఇవాళ ABCD అనేటువంటిది చేయటం వల్ల మరి బతికిచ్చింది. ఈ దాన్ని ఒక మాటలో చెప్పాలంటే మొట్టమొదట రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో అదే రోజు అసెంబ్లీలో ఓపెన్గా ప్రకటించాడు. నేను అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి అయినా ABCDలు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ అన్నిటికీ వర్తించేటట్టుగా నేను పనిచేస్తాను, ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటాను అనేటువంటి మాట ఆయన చెప్పటం గర్విస్తున్నాను నేను. ఎందుకంటే సరే ఒకదాన్ని నష్టపోయినా ఇంకో దాంట్లో మాకు మేలు చేస్తాడు అనేది నా అభిప్రాయం. అందుకే నేను మొన్న చెప్పాను కదా కాంగ్రెస్ ప్రతినిధి సభలో, నాకు ఏ పదవద్దు, నా జాతి ముఖ్యం. ఈ టైంలో ABCలు వస్తే మా వాళ్ళు కలెక్టర్లు అవుతారు, మా వాళ్ళు SPలు అవుతారు. అంటే RDO అయినా DSP అయినా మళ్ళీ SPలు అవుతారు, కలెక్టర్లు అవుతారు. కనీసం ఒక 40-50 మంది మా కులం నుంచి, మాదిగ కులం నుంచే కలెక్టర్ అయ్యే అవకాశం ఉంది, DSPలు అయ్యే అవకాశం ఉంది. ఇది కొంత మేలు జరిగేటువంటి అవకాశం ఉంది కదా. కాబట్టి మరి ఖచ్చితంగా అన్ని ఉద్యోగాలలో కూడా ABCD అమలు చేసే కార్యక్రమాన్ని నేను చేస్తానని ప్రకటించడం నేను గర్విస్తున్నాను. అందుకే మొన్న కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల మా సభలో నేను ఒకటి చెప్పాను. మంత్రి గారు ఉన్నారు, మా రాజనరసింహ గారు ఉన్నారు, అదేవిధంగా మా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. అందరి ముందు నేను చెప్పాను, నాకే పదవి అవసరం లేదు, ఇది మనం అమలు చేయించుకోవాలి. అమలు చేయించుకోవడానికి రేవంత్ రెడ్డి గారు పాజిటివ్గా ప్రకటించారు. దీన్ని నేను అభినందిస్తా ఉన్నా. మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల వల్ల మనకు కొంత ధైర్యం వచ్చింది. ఖచ్చితంగా ఇది అమలు చేస్తానని చెప్పాడు, ఆర్డినెన్స్ ఇస్తానని చెప్పాడు, ABCD అన్ని ఉద్యోగాలకు అమలు చేస్తానని చెప్పాడు. చాలా మనకు కావాల్సింది అదే కదా. కాబట్టి ఆ మాట ఆయన చెప్పినందుకే మనం ఆయనకు సపోర్టింగ్గా మాదిగ ప్రతినిధులమంతా ఆయనకు అండగా ఉంటాం అని ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేయాలని చెప్పాను. కానీ ప్రధానంగా మోత్కుపల్లి గారు ఫైనల్ ఒకటే మాట చెప్పాను. ఆ విధంగా మనకేమీ ఎవరి మీద కోపం లేదు. మా జాతి అనేది చాలా నష్ట కష్టాలలో ఉన్న జాతి కాబట్టి నేను చెప్తున్నా, అంతకంటే వేరే ఏం లేదు. మిగతా కులాలలో లేరని కాదు, కానీ అడుగంటిన జాతిది మాదిగలు. కాబట్టి ఉద్యోగాలు వస్తే కొంత ఆర్థికంగా బలపడతారు, ఉద్యోగాలు వస్తే వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందటికి వస్తారు అనేది నాకున్నటువంటి అభిప్రాయం. అందుకే 70 ఏళ్ళ వయసు నాది. ఈ 70 ఏళ్ళ వయసులో నేనేదో వ్యక్తిగతంగా ఆనాడైనా ఆశించలే, ఈనాడైనా నేను ఆశించాల్సిన అవసరం నాకు లేదు. ఏదైనా దానంతటా అది వస్తే అది వేరే విషయం, కానీ నేను ఆ పదవి కోసం నా జాతిని తాకట్టు పెట్టే పని అయితే నేను చెయ్యను. కాబట్టి ఇవాళ మరి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పనిని నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఇప్పటికి కూడా మీ ఛానల్ ద్వారా కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఖచ్చితంగా నేను వారు కనుక వెంటనే ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ABCD మొదలు పెడితే పార్టీ కోసం, ఆయన కోసం బ్రహ్మాండంగా పనిచేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.